హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బ్రౌన్ బ్రెడ్తో బ్రెడ్ దోసాని ప్రిపేర్ చేస్తున్నాను. బ్రౌన్ బ్రెడ్ హెల్త్కి చాలా చాలా మంచిదండి. డిఫరెంట్గా ఇలా బ్రౌన్ బ్రెడ్తో దోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. వాటిని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల కర్డ్ని వేసేస్తున్నాను. కర్డ్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు సుజీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి మూత పెట్టి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా మిక్సీ పట్టిన పిండిని వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం పిండిని గిన్నెలోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలండి. సాల్ట్ వీడియో అనేది మిస్ అయింది. సో మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చిటికెడు వంట సోడాని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి. వంట సోడాని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ దోశ చేసుకోవడానికి పెనం హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు దోశలాగా వేసేసుకోండి. ఇలా 2 గరిటెల పిండిని ఈ విధంగా దోశలాగా పరుచుకోండి. దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూడండి, వేరొక వైపు కూడా తిప్పేసుకొని మరొకసారి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత బ్రెడ్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా బ్రెడ్ పిండి, ఆ పిండిని దోశలాగా వేసేసుకోండి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని జల్లుకోవచ్చు. దీనిపైన మూత పెట్టి 2 వైపులా కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి బ్రెడ్ దోశ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మరొక వైపు కూడా తిప్పుతూ రెండో వైపు కూడా ఫ్రై చేసుకుంటే 2 మినిట్స్ తర్వాత మన బ్రౌన్ బ్రెడ్ దోశ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగే మొత్తం పిండిని కూడా దోశలాగా వేసేసుకోండి. సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చిన చట్నీతో తినేయచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచి రెసిపీ. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ, హెల్దీ రెసిపీ బ్రౌన్ బ్రెడ్తో దోశ ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక న్యూ రెసిపీతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.